నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బెల్లంపల్లి ప్రభుత్వ 100 పడకల ఏరియా ఆసుపత్రి నందు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎన్హెచ్ఎం శానిటేషన్ సెక్యూరిటీ పేషెంట్ కేర్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి 7వ రోజు నిరసన తెలపడం జరిగింది. మా యొక్క ప్రధాన డిమాండ్ ఏమిటంటే అందరినీ రెగ్యులరైజ్, సమాన పనికి సమాన వేతనం మరియు అవుట్ సోర్సింగ్ స్పెషల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నేరుగా జీతాలు చెల్లించాలి. గత 3 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని, క్యాడర్ ప్రకారం జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎంహెచ్ఓ సిఈటియు స్టేట్ జాయింట్ సెక్రటరీ ఓం నారాయణ, కిరణ్, వర, చంద్రమౌళి, శేఖర్, విజయ, పార్వతి, మల్లేశ్వరి, సాయి కృష్ణ, లక్ష్మణ్ ఉద్యోగులు పాల్గొన్నారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు 7వ రోజు నిరసన తెలపడం జరిగింది. మా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత నిన్న 6 ఇవాళ 7వ రోజు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపడం జరిగింది. మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కనీస వేతనం చెల్లించాలి, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ చేయాలి మరియు అందరినీ రెగ్యులరైజ్ చేయాలి. కనీస వేతనం ఒక 30,000 శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వాళ్ళకి కనీస వేతనం ఒక 30,000 చెల్లించాలని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్. మరియు గత 3 నెలల పెండింగ్ వేతనాలు కూడా రావాలి, అవి కూడా చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా మేము గత 20 సంవత్సరాల నుండి వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నాము. ఒకటి శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ మరియు పారామెడికల్లో వచ్చేసి ల్యాబు, ఎక్స్రే, ఈసీజీ టెక్నీషియన్, నర్స్, ఫార్మసిస్ట్ వివిధ రంగాలుగా మేము పనిచేసుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ఏ రకంగా కూడా ఆదుకోలేదు, రెగ్యులరైజ్ చేయలేదు, కనీస వేతనం కూడా చెల్లించలేదు. ఈ ప్రభుత్వం అయినా మా మీద దయ ఉంచి వివిధ క్యాడర్ల ప్రకారంగా జీతాలు చెల్లించాలని చెప్పేసి మరియు అందరికీ కనీస వేతనం వర్తించేలా ఈ లేబర్ కోడ్ యాక్ట్ ప్రకారంగా కూడా అందరినీ ఈ లేబర్ కోడ్ వర్తించే విధంగా కూడా అందరినీ కింద అంటే వేతనాలు పెరిగే విధంగా చూడాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చేస్తున్నామండి. మాకు 10 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాం ఇక్కడ. మాకు ఈఎస్ఐ లేదు, ఏం లేదు, పిఎఫ్లు కూడా సరిగ్గా కట్టట్లేదు. అది మాకు ఖచ్చితంగా కావాలి. ఈఎస్ఐ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ప్రైవేట్గా పోవాలంటే కష్టం కదా. అందుకే మాకు ఈఎస్ఐలు కంపల్సరీగా కావాలి, పిఎఫ్లు కావాలి, అన్నీ రెగ్యులర్గా నడవాలి. 1వ తారీఖు జీతాలు మాకు రెగ్యులర్గా వచ్చేటట్టు మాకు చెయ్యాలి. ఎందుకంటే మా చిన్న జీతాలు కాబట్టికి మాకు ఖచ్చితంగా ఫస్ట్ తారీఖు పడ్డాలంటే మాకు జీతాలు ఎక్కడ ఏదైనా పెద్ద జీతాలకు వస్తానే కానీ మా చిన్న జీతగాలను వెనకబెడుతున్నారు. ఖచ్చితంగా మాకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మా అందరికీ రెగ్యులర్గా వచ్చేటట్టు మాకు చూడాలి. సమాన పనికి రెగ్యులరైజ్, అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కనీస వేతనం